దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 115వ కీర్తన 12వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు మరిచిపోయే దేవుడు కాదు. ఈ దినాల్లో చాలామంది అనుకునే మాట ఏంటంటే, దేవుడు మమ్మల్ని మరిచిపోయాడేమో, దేవుని జ్ఞాపకములో మేము లేమేమో అని వారి మనసులో వారు అనుకుంటూ జీవిస్తూ ఉంటారు. మనల్ని సృష్టించిన దేవుడు మనల్ని మరిచిపోడు. ఎందుకంటే కన్న తల్లిదండ్రులు పిల్లల్ని మర్చిపోతారా? మరిచిపోరు. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులే పుట్టిన పిల్లలను ఎలాగున మరవరో, అలాగనే మన తండ్రి అయిన దేవుడు మనల్ని మరిచిపోడు. ఒకవేళ మనుషులు ఈ దినమందు మనల్ని మర్చిపోయి ఉండవచ్చు, ఈ మాటలు వింటున్నా నిన్ను మరిచి ఉండవచ్చు, నీకు దూరమే ఉండవచ్చు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనల్ని మరిచిపోడు. ఎందుకు మరిచిపోడు అంటే, మనము ఆయన బిడ్డలము, ఆయన స్వాస్థ్యము. మన కొరకు ఆయన తన రక్తాన్ని చిందించి ఉన్నాడు. మన కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు. మన నిమిత్తము ఆయన ప్రాణత్యాగం చేసి ఉన్నాడు. అలాంటప్పుడు దేవుడు ఎందుకు మర్చిపోతాడు? మరువని దేవుడు ఏం చేస్తాడు అంటే ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన ఆశీర్వాదం అంటే ఆకాశం నుండి ఏదో ఆశీర్వాదాలన్నీ దిగొస్తాయని కాదు, కానీ నీవు ఆరోగ్యకరంగా ఉండటమే ఒక ఆశీర్వాదము. నీవు నీ పిల్లలతో, నీ భర్తతో, నీ కుటుంబముతో నువ్వు సమాధానంగా ఉన్నావు అంటే అదొక ఆశీర్వాదము. నువ్వు వెళుతున్న ప్రయాణ మార్గాలు నువ్వు క్షేమంగా ఉన్నావు అంటే దేవుని ఆశీర్వాదము. ఈ దినాన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి ఆయన మాటలు వింటున్న నీవు ఆయన రక్తం చేత కడగబడి ఉన్నావు అంటే అదే గొప్ప ఆశీర్వాదం. మనము రక్షణ పొందుటే గొప్ప ఆశీర్వాదం. దేవుని మాటలు వినుటే మనకు ఆశీర్వాదము. ఈ దినాల ఆశీర్వాదం అంటే చాలామంది వారి మనసు వెళ్ళేది భౌతికమైన ఏదో బంగ్లాలు, డబ్బు, ఇల్లు, ఈ లోక సంబంధమైన పలు విధములైన ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం అంటే మనము దేవుని దృష్టిలో, మనము దేవుని జ్ఞాపకంలో ఉండటమే ఒక ఆశీర్వాదం. నేటి దినం వరకు కూడా సజీవులుగా ఉన్నాము అంటే దేవుని ఆశీర్వాదం, అది దేవుని కృప. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మనుషులు చేత మరువబడి నువ్వు ఒకవేళ బాధపడుతూ ఉన్నావేమో, దేవుడు నిన్ను మరిచిపోలేదు. ఆత్మీయముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ లోకపరంగా నీ అవసరాలు తీర్చి నీకు ఏ దీవెన కావాలో దేవుడు నీకు అనుగ్రహించునుగాక. యోసేపుని తండ్రి మర్చిపోయాడు, అన్నలు మర్చిపోయారు, కానీ దేవుడు మర్చిపోలేదు. మరువని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. ఈ దినమందు ఈ మాటలు వింటున్న నిన్ను నీ కుటుంబీకులు, నీ రక్త సంబంధికులు మర్చిపోయి ఉన్నారేమో. మరువని దేవుడు, ఆకాశమందున్న తండ్రి నీకున్నాడు, మనకు ఉన్నాడు. ఆయన ఆధ్యాత్మికంగాను భౌతికంగాను ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయనా. ఈ దినమందు మమ్మను మరువని దేవునిగా మీరున్నారు. మరువక, విడువక, ఎడబాయక ఆత్మ సంబంధంగాను భూ సంబంధంగాను మీ దీవెన మాకు అనుగ్రహిస్తున్నారు కనుక వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా మీరు మాతో ఉండి కృపాక్షేమాలు తోడుగా ఉంచి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.